మిస్ వరల్డ్ 2024 గా నిలిచిన క్రిస్టినా పిస్కోవా ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. 111 దేశాలకు చెందిన అందాల భామలతో పోటీపడి ప్రపంచ సుందరి కిరీటాన్ని అందుకున్నారు. ముంబైలో జరిగిన 71వ ఎడిషన్ మిస్ వరల్డ్ కాంపిటీషన్లో గెలుపొందారు. ఎన్నో అంచనాల మధ్య పోటీలో నిలిచిన భారత్కు గతేడాది నిరాశ ఎదురైంది. మనిషే కాదు మనసు అంతమే అని అనిపించేలా ఉంటుంది ఈ పాలరాతి బొమ్మ క్రిస్టినా. చెక్ రిపబ్లిక్ దేశంలోని ట్రినెట్ నగరంలో ఈ ముద్దుగుమ్మ జన్మించింది. కొన్నాళ్లకు వీరి కుటుంబం ఆ దేశ రాజధాని ప్రాగ్ కు షిఫ్ట్ అయింది. డ్యూయల్ డిగ్రీలో లా, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసింది ఈ అందాల భామ. మోడలింగ్ పై ఆసక్తి ఉండటంతో అడుగులు వేసింది. లో లండన్ లోని ఎలైట్ మోడల్ మేనేజ్మెంట్ లో చేరి మెళకువలు నేర్చుకుంది. అదే ఏడాదిలో నిర్వహించిన మిస్ చెక్ రిపబ్లిక్ పోటీల్లో పాల్గొని తొలి ప్రయత్నంలోనే కిరీటం దక్కించుకున్న ఈ అందాల భామ సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటుంది. ఈ క్రమంలోనే క్రిస్టినా పిస్కో ఫౌండేషన్ స్థాపించారు. దాని ద్వారా ఎంతో మందికి సేవ చేస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన చిన్నారులకు విద్య దూరం కాకూడదని భావించిన క్రిస్టినా టాంజానియాలో ఓ పాఠశాలను నెలకొల్పారు. తన జీవితంలో గర్వించదగ్గ విషయం ఏదైనా ఉందంటే అది స్కూల్ ని ప్రారంభించడమేనని ఈ బ్యూటీ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఈ ప్రపంచ సుందరి ఎత్తు 180 సెంటీమీటర్లు. ఇంగ్లీష్, జర్మన్, పోలిష్, స్లోవక్ అనర్గళంగా మాట్లాడగలదు. మ్యూజిక్, ఆర్ట్ పై ఫ్యాషన్, ఫ్లూట్, వైలన్ ప్లే చేయటం అంటే క్రిస్టినా పిస్కోవాకి మహా ఇష్టం. పలు కారణాల వల్ల ఇప్పటికీ ఎంతో మంది చిన్నారులు పాఠశాలలకు వెళ్లటం లేదు. అలాంటి వారిని చేరదీసి విలువైన విద్యను అందించడమే తన లక్ష్యం అంటూ ఫైనల్ రౌండ్ లో ప్రసంగించి క్రిస్టినా మంచి మనసు చాటుకున్నారు. ముంబై వేదికగా అట్టహాసంగా జరిగిన 71వ మిస్ వరల్డ్ వేడుకలో 112 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడ్డారు. టాప్ 4 లో క్రిస్టినా పిస్కోవా, యాస్మిన్ అజేటోన్, అజయ్ అబ్రహామ్స్, లిసాగో చోంబోలు నిలిచారు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన పోటీలో మిస్ వరల్డ్ కిరీటం క్రిస్టినాకు దక్కింది. రన్నరప్ గా లెబనాన్ కు చెందిన అజేటోన్ నిలిచారు. విద్య ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. ఎడ్యుకేషన్ కు దూరంగా ఉంటున్న బాలల గురించి మాట్లాడటానికే తానింతవరకు వచ్చానని తెలిపింది. తాను ఈ అందాల పోటీల్లో గెలిచినా గెలవకపోయినా ఆ చిన్నారుల ఉన్నతికి శ్రమిస్తూనే ఉంటా అని పేర్కొంది. క్రిస్టినా మాటలకు ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగింది. విజేతగా తనను ప్రకటించిన అనంతరం క్రిస్టినా భావోద్వేగంతో మాట్లాడిన మాటలకు ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. ప్రపంచ సుందరి కిరీటం సాధించాలనే తన కల నిజమైందంటూ ఆనందం వ్యక్తం చేశారు. గ్లోబల్ ప్లాట్ఫామ్ పై చెక్ రిపబ్లిక్ కు ప్రాతినిధ్యం వహించడం తనకు దక్కిన గౌరవం అని చెప్పుకొచ్చింది. చెక్ రిపబ్లిక్ నుంచి ప్రపంచ సుందరి కిరీటం అందుకున్న రెండో మహిళగా క్రిస్టినా నిలిచారు. ఎన్నో అంచనాల మధ్య పోటీలో నిలిచిన భారత్ కు గతేడాది నిరాశే ఎదురైంది. దేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన కన్నడ భామ సినీ శెట్టి టాప్ 8 కు పరిమితమయ్యారు. ఇతర దేశాల అందాల భామలకు గట్టి పోటీ ఇచ్చిన అజేటోన్ టాప్ 4 కు ఎంపిక కావటం వల్ల సినీ శెట్టి అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది.